హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మెగా డిఎస్సిలో ప్రతి అభ్యర్థికి వచ్చే సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మెగా డిఎస్సిలో ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తున్నారంటే మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు ఏ యాజమాన్యాల్లో ఉంటాయి? ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్ ఏబుల్డ్, జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఖాళీలతో పాటు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పాఠశాలలు, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు మరియు ఆశ్రమ పాఠశాలలో ఖాళీలను భర్తీ చేస్తారు. యాజమాన్యాల వారీగా ఖాళీల వివరాలు: మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్లో 13,192 ఉన్నాయి. ఏపీ మోడల్ స్కూల్లో 286, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీలో 190, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీలో 439, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీలో 170, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమంలో 881, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులలో 1143, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఎబేడ్లో 31, జువెనల్ వెల్ఫేర్లో 15, టోటల్ 16,347. మెగా డిఎస్సిలో అప్లికేషన్ నింపడంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మెగా డిఎస్సి అప్లికేషన్లో 3 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో వ్యక్తిగత సమాచారం, రెండో విభాగంలో విద్యార్హతలు, అర్హత కలిగిన పోస్టుల వివరాలు, మూడో విభాగంలో ఫీజు చెల్లింపున వివరాలు ఉంటాయి. 1, 2 విభాగాల అంశాలను అభ్యర్థి ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి. 3 విభాగాల్లోని వివరాలను నింపిన తర్వాత అర్హత కలిగిన మరియు ఎంపిక చేసుకున్న పోస్టులను బట్టి ఒక్కో పోస్టుకు 750 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 3వ విభాగంలో ఎలాంటి సవరణలకు అవకాశం లేదు. గత డిఎస్సిలో ఫీజు చెల్లించిన వారు మరలా తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉందా? గత డిఎస్సిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి. అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయదలిచినట్టయితే ఆ పోస్టులకు మాత్రమే పోస్టుకు 750 రూపాయల చొప్పున అదనంగా ఫీజు చెల్లించవలసి ఉంటుంది. దరఖాస్తు నింపడానికి ఎప్పటి వరకు అవకాశం ఉంటుంది? మెగా డిఎస్సి అభ్యర్థులు 24/2025 తేదీ నుంచి 15/5/2025 తేదీ వరకు ఫీజు చెల్లించి దరఖాస్తులు నింపుకోవచ్చు. మెగా డిఎస్సి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మెగా డిఎస్సి సంబంధించి పూర్తి వివరాల కోసం వెబ్సైట్ csc.ap.gov.in లేదా apcfss.in వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్, ఖాళీల వివరాలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మెగా డిఎస్సి రాయాలంటే టెట్లో కనీస అర్హత మార్కులు ఎన్ని? మెగా డిఎస్సి రాయాలంటే ఓసీ అభ్యర్థులకు 60% అంటే 90 మార్కులు, బీసీ అభ్యర్థులకు 50% అంటే 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు 40% 60 మార్కులు కనీస అర్హత మార్కులు పొందాలి. అభ్యర్థి తన సర్టిఫికేట్ని ఎప్పుడు అప్లోడ్ చేయాలి? అభ్యర్థి దరఖాస్తు నింపిన తరువాత అభ్యర్థి తప్పనిసరిగా తన సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. మెగా డిఎస్సిలో రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారు? జీవో 77 సాధారణ పరిపాలన శాఖ ఇచ్చే తదుపరి ఉత్తర్వులను అనుసరించి వర్టికల్ మరియు హారిజంటల్ రిజర్వేషన్ అమలు పరుస్తారు. దరఖాస్తు చేసుకునే సమయంలో అర్హత గల పోస్టులకు ఆప్షన్ ఎంపిక ఎలా చేసుకోవాలి? అభ్యర్థి తన విద్యార్హతను బట్టి ఏ పోస్టులకు అర్హులు అవుతారో అప్లికేషన్ సాఫ్ట్వేర్ తెలియజేస్తుంది. అర్హత గల పోస్టులకు అభ్యర్థి తన ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఒకసారి పోస్టుల ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. కాబట్టి అభ్యర్థి పూర్తి జాగ్రత్తగా ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. మొదటి ప్రాధాన్యత క్రమానికి ఆప్షన్కు అభ్యర్థి ఎంపిక కాకపోతే ఉద్యోగం రాదా? అభ్యర్థి తాను ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్యత క్రమాన్ని ఆప్షన్కు ఎంపిక కాకపోతే అతని పేరు 2వ ఆప్షన్కు బదిలీ అవుతుంది. అది కూడా రాకపోతే 3వ ఆప్షన్కు బదిలీ అవుతుంది. ఈ విధంగా చివరి ఆప్షన్ వరకు కొనసాగుతుంది. ఒకవేళ అభ్యర్థి మొదటి ఆప్షన్కి ఎంపికైతే మిగిలిన ఆప్షన్లు రద్దు అవుతాయి. ఒక పోస్టుకు ఎంపికైన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టు మార్చుకోవడానికి అవకాశం లేదు. మెగా డిఎస్సికి వయో పరిమితి ఏమిటి? 1/7/2024 నాటికి 18 సంవత్సరాల కన్నా తక్కువ, 44 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండరాదు.
రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయసు 49 సంవత్సరాలు. దివ్యాంగులకు గరిష్ట వయసు 54 సంవత్సరాలుగా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ విభాగాల నిబంధనలు అనుసరించి వయోపరిమితులు సడలింపు ఉంటుంది. షెడ్యూల్ కులాల వర్గీకరణ ఎలా అమలు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణకై విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 7 సాధారణ పరిపాలన శాఖ నియమావళి ఆధారంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విభాగాలుగా నిర్ధారిత శాతం మేరకు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ అమలు జరుగుతుంది. మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా ఎలా అమలు చేస్తారు? ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్యల మేరకు రాష్ట్ర ప్రభుత్వ నియమాలను అనుసరించి అభ్యర్థులు అర్హతల మేరకు 3% స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అభ్యర్థులు తమకు ఎదురయ్యే సమస్యల గురించి ఎవరు సంప్రదించాలి? మెగా డిఎస్సిలో దరఖాస్తు చేయడం, హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల తదితరుల గురించి సహాయం కోసం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం పొందవచ్చు. ఫోన్ నెంబర్లు ఇన్ఫర్మేషన్ బులెట్లో ఇవ్వబడ్డాయి. ఏ జిల్లాలో మెగా డిఎస్సి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి? మెగా డిఎస్సిలో ప్రకటించిన 16,347 పోస్టుల్లో 2,678 పోస్టులతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం 543 పోస్టులతో చివరి స్థానంలో ఉంది. మెగా డిఎస్సి 2020 సిలబస్ గురించి ఎలా తెలుసుకోవాలి? అభ్యర్థుల సౌకర్యం కోసం గత సంవత్సరం నవంబర్ నెలలోనే పోస్టుల వారీగా సిలబస్, ప్రశ్నపత్రం, మార్కుల స్వరూపం గురించి పూర్తి వివరాలతో కూడిన సమాచారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.